అలా నా దగ్గర 10,000 రూపీస్ ఉంది. ఎలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? సో ప్రస్తుతానికి ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్స్ లో చాలా అన్సర్టనిటీ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో వార్ జరుగుతుంది అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి చాలా పెరుగుతున్నాయి, డాలర్ పడుతుంది. వీటి వల్ల ఏంటి అంటే ఓవరాల్ గా వొలటిలిటీ అనేది చాలా ఉంటుంది గ్లోబల్ మార్కెట్స్ పైన మన మార్కెట్స్ పైన. ఇలాంటి టైంలో ఏంటి అంటే నువ్వు క్వాలిటీ స్టాక్స్ ఏదైతే మంచి మంచి స్టాక్స్ ఉంటాయో ఎంఆర్ఎఫ్ కానీ లేకపోతే టాటా స్టీల్ కానీ లేకపోతే రిలయన్స్ కానీ ఇలాంటి మంచి మంచి స్టాక్స్ ఏవైతే డిస్కౌంటెడ్ ప్రైస్ లో వస్తాయో నీకు నువ్వు ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇలాంటి టైంలో నువ్వు ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి థర్డ్ థింగ్ నీ పోర్ట్ఫోలియోలో డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్ అంటే నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్ళావు అనుకో, ఒకటే వెజిటబుల్ కొంటావా రకరకాల వెజిటబుల్స్ కొంటావా? రకరకాలు. ఎగ్జాక్ట్లీ. స్టాక్ మార్కెట్ కూడా రకరకాల కంపెనీస్ లో కొనాలి, రకరకాల కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు అంటే నీ పోర్ట్ఫోలియో ఒక సెక్టార్ లో ఎఫెక్ట్ అయినా కానీ ఇంకో సెక్టార్ నేను కాపాడుతా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్ అయితే నువ్వు ఆయిల్ కంపెనీస్ కానీ రేపు షిప్పింగ్ కంపెనీస్ కానీ ఇలాంటి కంపెనీస్ ఏవైతే క్రూడ్ కి డైరెక్ట్ లింక్ ఉంటాయో సో ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే నీ పోర్ట్ఫోలియో కూడా సెక్యూర్ ఉంటుంది అండ్ నువ్వు మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మేము సెబీ రిజిస్టర్డ్ కూడా. మీకు డైలీ స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ వస్తాయి అండ్ మార్కెట్స్ చాలా వోలటైల్ ఉంటాయి. డిసిప్లిన్ ట్రేడింగ్ చేయండి అండ్ కన్సిస్టెంట్గా ఉండండి ఎస్ఐపిలో. థ్యాంక్ యూ సో మచ్.